అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు. కొన్ని సందేహాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, దేవాలయాలు కడుతూ ఉంటారు, వందల కోట్లు పెట్టి కొన్ని దేవాలయాలు కడుతూ ఉంటారు. అసలు దేవాలయాలు ఎందుకు నిర్మించాలి? ఇలా దేవాలయాలు ఖర్చు పెట్టి కట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి కాస్త వివరించండి. దేవాలయము, దేవాలయము, లయము అంటే ఏంటి? సృష్టించడం. దేవుణ్ణి అక్కడ సృష్టింపజేయాలి. దేవాలయం ఎందుకు కడుతున్నారు అని అడిగారు. దేవాలయం అనేది పూర్వకాలంలోని ఆవిర్భవించేవాడు భగవంతుడు అక్కడ. అలాగా ఇప్పుడు కాణిపాకం ఉంది. కాణిపాక విఘ్నేశ్వరుడు స్వామి, ఆయన స్వయంభువుడు. ఒక నూతిలో నుంచి బయటికి వచ్చాడు, పొలం గట్లోంచి విగ్రహం బయటకు వచ్చింది. ఆ విగ్రహం బయటకు వచ్చి అక్కడ ఉన్న పెద్ద మనుషులకి కళ్ళలో కనిపించి, నేను ఇలా బయటకు వచ్చాను, నాకు దేవాలయాన్ని కట్టించు, నన్ను ఆరాధించు, నేను సర్వులకు మేలు చేస్తాను. నీ స్థలంలోనే వచ్చి నీకు మేలు చేస్తాను అనలేదు ఇక్కడ, సర్వులకు మేలు చేస్తాను, నన్ను నమ్మండి అని కాదు. మహానుభావుడు వచ్చాడట, ఇలాగ వచ్చింది, నాకు కళ వచ్చింది, నాకు కళ్ళ కనిపించాడు, ఆయన నిజమో కథ చూద్దాం రండి అని చెప్పి 10 మందిని తీసుకెళ్ళి నిజంగా అక్కడ నూతిలో నుంచి ఒక విగ్రహం కాణిపాకం వినాయకుడు బయటకు వచ్చాడు. ప్రాక్టికల్ అని చెప్పేది ఇప్పుడు. ఆ విగ్రహం వచ్చిన తర్వాత అప్పుడు ఏదో అక్కడ ఏం చేశారు, ముందు చిన్న 4 రాట్లేసి 4 ఆకులు కట్టో, లేదా సింపుల్గా 4 గోళ్ళ కట్టో సింపుల్గా కట్టారు. ఆ కట్టిన దాని తర్వాత అది ఆ దేవుణ్ణి నమ్మి కొలిచి విఘ్నములన్నీ తీరి సంతోష సమయాలు పొందుతున్న పరిస్థితి కలిగిన కాడి నుంచి ఆ విగ్రహం కాస్త, ఆ గుడి కాస్త ఇప్పుడు కాణిపాకం గుడి ఎంత పెద్ద గుడి, ఎంత ఐశాల్యం పెంచారు, ఎంత విధానాలను మార్చారు, ఎంత నమ్మకంతో ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇప్పుడు ఈ రోజు నాడు, నిన్నటి రోజు నాడు వెళ్ళిన భక్తులు హుండీలో కానుకలు ఎంత వేశారు? 4.60% కోర్స్ కానుకలు వేశారు. ధనం మాత్రమే, బంగారం ఉంది ఇంకా, ఇందులోని వజ్రాలు ఉన్నాయి. అంటే దేవాలయాలకి దేవుణ్ణి నమ్మినందువలన ఉపయోగకరమైన పరిస్థితులు పొందారు. దేవాలయాన్ని వ్యాపారం చేయలేదు. పూర్వకాలంలో మహారాజులు దేవాలయాలను నిర్మించారు. పెదకాకాని, గుంటూరు దగ్గర పెదకాకాని అనే ఊరు ఉంది. ఆ ఊరిలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆ కాలం నాడు దేవాలయం. ఆ దేవాలయానికి ప్రాముఖ్యత కలిగి ఉండాలి. కొన్ని కాలం అయిన తర్వాత అక్కడ ఇంకొక రెడ్డిస్ అయిన వచ్చి రాహుకేతువులని విగ్రహాలు చేపించి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. రాహుకేతువులు అక్కడ ప్రతిష్ఠ చేయగానే అది ప్రాణ ప్రతిష్ఠ అంటారు. యంత్ర నిర్మాణం ఉంటారు, కింద యంత్రాలతో పెట్టేవారు. ఆ యంత్ర నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అక్కడ రాహుకేతువులకు పూజ చేసుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా పలానా చోటకి వెళ్ళి చేసుకోవాలి, పెదకాకానే వెళ్ళాలి అనే విధానం వచ్చేసింది. అంటే అక్కడ దేవాలయ ప్రాముఖ్యత ఎంత పెరిగిపోయింది? అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగిపోయింది. దేవాలయాన్ని నిర్మించినందువల్ల పూర్వజన్మ సుకృతాను ఫలితం ఉంటేనే దేవాలయాన్ని నిర్మించాలని కోరిక వస్తుంది. చాలామందికి కోటాను కోట్లు ఆస్తుంటారు. కోటాను కోట్లు పిల్లికి తెచ్చం పెట్టడం, ఎవరికి అన్నం పెట్టడం, ఎవరిని చూడడం. ఎవరిని చూడకపోతే మానే, కన్న తల్లిదండ్రులైనా చూడరా బాబు అంటే అది కూడా చేయడం. ఓల్డ్ ఏజ్ హోమ్, వయసు అయిపోయింది కదా, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడండి నిన్నే అని పెడతారు. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళకి దేవాలయాలు కట్టే అర్హత ఉండదు. పూర్వజన్మ సుకృతాన్ని ఫలితం ఉండాలి, దేవాలయాన్ని కడతారు. ఆ దేవుడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి కనిపిస్తాడు. అయితే దేవాలయ నిర్మాణం చేసినందువల్ల ఉపయోగం ఏమిటి? మంచి క్వశ్చన్. దేవాలయ నిర్మాణం చేసిన వల్ల ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం లేకుండా ఎందుకు చేస్తాడు ఈ రోజుల్లో మానవుడు? ఈ రోజుల్లో కాబట్టి ఉపయోగం ఉంది. ఏంటి ఉపయోగం అంటే భక్తికి భక్తి, ముక్తికి ముక్తితో పాటు ధనానికి ధనం.
వ్యాపారం అయిపోయింది. దేవాలయంలోని ప్రస్తుత కాలం వ్యాపారం అయిపోయింది. ప్రతి ఓడు కూడా నువ్వు గుడికి వెళ్ళు, దేవుడిని నమస్కరించి గంట కొట్టో, నమస్కరించో, హారతి బలం పట్టుని వచ్చాడు, నువ్వు రూపాయి అందులోని 2 రూపాయలు కాయిన్ వేసావు, ఈ శతకోపరం పెట్టి టక్కని కొడతాడు. 3 వేలు ముట్టుకే అయిపోయి ఏమైనా చేయాలి దేవా అంటాడు. అదో 50 రూపాయల నోటి, నీ పేరేంటి బాబు, గోత్రం ఏంటి, ఇవన్నీ అడిగి అవి చెప్తాడు, గంట కొడతాడు, శుభ్రంగా వ్యాపారం. అలాగే ప్రతి వారి దగ్గర కూడా ఈ యొక్క దేవాలయంలో అనకూడదు అంటాను. ఒక పంతులు గారు కూర్చుని ఉన్నారు. నేను ఒక సిద్ధాంతిని, నేను దేవాలయంలో నమస్కారం పెట్టుకున్నాను, దండం పెట్టుకున్నాను. అక్కడ ఒక ఆవిడ కూర్చుంది, పంతులు గారి దగ్గర కూర్చుంది. పంతులు గారి దగ్గర కూర్చొని, ఏమండి మా ఇంటికి ముహూర్తం పెట్టండి గృహప్రవేశానికి. ఈవిడ ఒంటి నిండా నగలున్నాయి, కొంచెం ధనవంతురాలు, ధనికురాలు, భర్త కూడా పక్కన ఉన్నాడు, మంచి సౌష్ఠంగా ఉన్నాడు, ఆయన కూడా ఒంటి నిండా బంగారం ఉంది, ధనవంతులని తెలుస్తుంది, ధనవంతులని తెలుస్తుంది. వాళ్ళిద్దరు కింద కూర్చున్నారు. అయ్యవారు ముహూర్తం పెట్టండి. ముహూర్తం ఎలా పెడుతున్నాడో చూద్దాం. నేను మామూలు సామాన్య భక్తుడే వెళ్ళాను. ఈ రుద్రాక్షమాలలో ఈ బొట్లు అత్తమానం ఉండవు, మామూలుగా ఉంటుంది, చిన్న బొట్టుని వెళ్తాను. అలా వెళ్ళి ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి చూశాను. ముహూర్తం పెట్టేశాడు, ఏదో ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తాన్ని చూశాను. వీళ్ళ నక్షత్రం కూడా చెప్పాడు, అడిగి చెప్పాడు, చూశాను. ఆ ముహూర్తం కరెక్ట్గా లేదు, నాకు అనిపించింది, నా పరిజ్ఞానంలో నాకు అనిపించింది. ముహూర్తం పెట్టాడు, సరే అలాగేనండి, నమస్కారం అండి అని చెప్పేసి ఆమె పర్స్ ఓపెన్ చేసి అందులోంచి 500 నోట్ తీసి ఆయన చేతిలో పెట్టింది. ఏంటమ్మా ఇది, ఏంటి 500 ఇస్తున్నావా? ముహూర్తం పెట్టినందుకు 10,000 తీసుకోవాలి, ముహూర్తానికి 10,000, ముహూర్తం పెట్టినందుకు 10,000? ఆశ్చర్యపోయిన. ముహూర్తం పెట్టినందుకు 10,000 గృహప్రవేశ ముహూర్తం గుడిలో. వాళ్ళు కిక్కుని మానలేదు, మాట్లాడకుండా ఆ భర్త బ్యాగ్లోంచి 10,000 రూపాయలు కట్ట తీసేసాడు. ఇలా తయారయ్యారు. దేవాలయాల్లో చెప్పి దేవాలయంలో కూర్చొని వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి దేవాలయ నిర్మాణం చేసేది ఏంటంటే తన వంశం, దేవాలయ నిర్మాణం చేసిన వాళ్ళు ఎవరైనా సరే తన వంశం అంటే పిల్లలు, మనవలు, ముది మనవలు వీళ్ళందరూ కూడా వృద్ధి చెందుతూ మా తాతగారు ఈ గుడిని కట్టించారు ఈ రోజునాడు చెప్పుకుంటాడు. అక్కడ దేవాలయాన్ని నిర్మాణం చేసిన వాళ్ళది అటువంటిది. అంతేగాని ప్రతివాడు ఏదో చలివేంద్రం పెడుతున్నాడు, అమ్మ చలివేంద్రం అంటాడు, నాన్న చలివేంద్రం అంటాడు, చలివేంద్రం పెట్టాడు, 2 కుండలు నీళ్ళాడు పెట్టాడు, 4 గ్లాసులాడు పెట్టాడు, ఒక గరిటె పట్టుకొచ్చి వచ్చిపోయే వాళ్ళకి వేసకాలంలో నీళ్ళు పోసాడు. అది మాకు బాగానే ఉంది. పోసిన తర్వాత మళ్ళా ఎదురేవండి అంటే నవ్వుతూ ఆడుతాడు, ఎదురేవండి ఇడి అక్కడికి వచ్చి చలివేంద్రం చెప్పి నీళ్ళు పోసిన దానికి వీడికి 5 రూపాయలు ఇచ్చే బదులు 2 రూపాయలు ఇటు వాటర్ పెట్టుకుని తాగొచ్చు కదా, వీడికి ఎందుకు ఇవ్వాలి? ఇన్ని దూరం ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా వ్యాపారం అయిపోయింది. చదువు వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, విద్య వ్యాపారం అయిపోయింది, మామూలు రకరకాల దేవాలయం వ్యాపారం అయిపోయింది. ప్రతిదీ వ్యాపారమే, బిజినెస్, ధనాన్ని దోచుకోవడం మరి. కాబట్టి దేవాలయ నిర్మాణం చేసిన వారికి ఎవరికైనా సరే సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే కాకుండా కుటుంబ వృద్ధి, ముందు కుటుంబ వృద్ధి, వంశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దేవాలయ నిర్మాణంలో ప్రాముఖ్యత కలిగినటువంటి విధానమే ఈ యొక్క వంశాభివృద్ధి. అందువల్ల దేవాలయం నిర్మించాలి. దేవాలయాలు ఎందుకు నిర్మించాలో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.